అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయల్ల ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి, దొర గడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది. కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని ఈరోజు మనం పంచుతున్నాం. ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈరోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం, మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నాం. అదే కాదు, ఆ ఎల్ల కరెంటు బిల్లు అవతల రూమ్లు ఉంటే యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునేది. జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు ఆపుకునేది. ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే. అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అనంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసినాం. 22,500 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఇండ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు. అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం, రైతుల మేలు కోసం, నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం. అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం. ఈరోజు ఒక్క మాట అడగదలుచుకున్నా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని. ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లో దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ ఉస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తి అవుతుంది, కొండపోచమ్మ పూర్తి అవుతుంది, మల్లన్న సాగర్ పూర్తి అవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ ఉస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ, గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ ఉస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇవ్వనీకి నీకు ఉస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు గౌరెల్లిని గుండపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా ఇచ్చినా ఇంకేం ఆడాడు అనుకొని వచ్చిన. మీకు కాలేజీలు ఇచ్చినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇచ్చినా, మీకు రోడ్లు ఇచ్చినా, చాలా ఇచ్చినాక మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా. అది అయిపోయింది, ఇచ్చింది అయిపోయింది, మళ్ళీ ఏం తెస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు. దీంట్లో చాలా ఉన్నాయి. ఉస్నాబాద్కు రింగ్ రోడ్డు కావాలన్నాడు, ఇంకా చాలా రాసిండు. ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు. అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు అడిగిండు, మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు. అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగిండు. తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా, గత పాలకుల లెక్క ఉస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం. ఆనాడు సిద్దిపేటను, సిరిసిల్లను, గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి, ప్రజలుగా కనిపించిందేమో. మనం అట్లా కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఉస్నాబాద్కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది. ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కారు లేదు, పోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి. ఇవాళ ఆడి కార్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్ కార్లు వచ్చినాయి. అందుకే